నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ప్రతిష్టాత్మకంగా గద్దర్ ఫిల్మ్ అవార్డుల వేడుక జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి. వరద జలాల పేరుతో 200 టీఎంసీలు హక్కుగా పొందేందుకు ఏపీ కుట్ర, బనకచెర్లతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని హరీష్ రావు ఆరోపణ. హరీష్ రావు వాదనలు తప్పుదారి పట్టించేలా ఉన్నాయన్న ఉత్తమ్. గోదావరి బనకచెర్లపై నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తున్నామని వెల్లడి. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్కు ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ. బనకచెర్లపై ఏపీ ప్రీ ఫీజిబిలిటీ నివేదికను తిరస్కరించాలని విజ్ఞప్తి. సుదీర్ఘంగా మాజీ ఎస్ఐబి ప్రభాకర్ రావు విచారణ. ప్రణీత్ రావు వాంగ్మూలం ఆధారంగా సిట్ అధికారుల ప్రశ్నలు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 270కు చేరిన మృతులు. ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేసిన కేంద్రం. రేపటి నుంచి ప్రధానమంత్రి 3 దేశాల పర్యటన. కెనడాలో G7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనున్న మోదీ. 24 గంటల వ్యవధిలో ఇజ్రాయెల్పై 3 సార్లు ఇరాన్ ప్రతీకార దాడులు. 3 మృతి, 70 మందికి గాయాలు.